నమస్తే మేడం. నమస్తే అమ్మా. మీరు? నా పేరు నీలవేణి అండి, ఆయుర్వేద డాక్టర్ని. మీ కంపెనీలో పనిచేస్తున్న రాఘవయ్య గారి చిన్న కూతుర్ని. నిజానికి ఈరోజు నేను డాక్టర్గా మీ ముందు నిలబడ్డానంటే దానికి కారణం వర్మ గారేనండి. నేను స్కూల్కి ఫస్ట్ వచ్చినా కూడా మా ఆర్థిక సమస్యల వల్ల మా నాన్నగారు నా చదువు ఆపేసి ఫ్యాక్టరీకి పనికి తీసుకువెళ్లారు. అక్కడ ఆనందవర్మ గారు నా గురించి తెలుసుకుని నా చదువుకయ్యే ఖర్చు మొత్తం తను భరిస్తానని చెప్పి నన్ను చదివించారు. ఆయన ఆర్థిక సాయం చేయకపోతే నేను ఈరోజు డాక్టర్ని అయ్యేదన్నే కాదు. ఆయన ఆరోగ్యం బాలేదని, మంచాన పడున్నారని మా నాన్నగారు చెప్పారు. ఎంతో మందికి ఎన్నో రకాలుగా సాయం చేసిన దేవుళ్లాంటి మనిషికి ఇలా జరిగిందే అని నాకు చాలా బాధేసింది. ఆయనకి వైద్యం చేసి ఆయన లేచి తిరిగేలా చేయగలిగితే నా జీవితం, నా చదువు సార్థకం అవుతుందనిపించింది. అందుకే ఆనందవర్మ గారికి ట్రీట్మెంట్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. మీరు అంగీకరిస్తే ఆయనకి ట్రీట్మెంట్ మొదలు పెడతాను. అంటే ప్రస్తుతం ఆయనకి అల్లోపతి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామమ్మా. దానికి సంబంధించి డాక్టర్స్తో మాట్లాడటాలు, ఆ టాబ్లెట్స్ వేయటాలు అవన్నీ మా కోడలు ఐశ్వర్య చూసుకుంటోంది. ప్రస్తుతం తను పుట్టింటికి వెళ్ళింది. ప్రస్తుతం ఇక్కడ ఐశ్వర్యక్క లేకపోవడం ఒక రకంగా నా అదృష్టమే. మా ఐశ్వర్యకు ఒకసారి ఫోన్ చేసి ఈ ఆయుర్వేద ట్రీట్మెంట్ గురించి చెప్పి తనేమంటుందో కనుక్కుంటాను. ఐశ్వర్య అక్క ఏమంటుందో ఏంటో, ట్రీట్మెంట్ చేయించమంటుందో వద్దంటుందో. నాట్ రీచబుల్ అని వస్తుందమ్మా. సిగ్నల్స్ లేవనుకుంటా అక్కడ. మేడం, సార్కి ఆయుర్వేద ట్రీట్మెంట్ ఇస్తున్నంత మాత్రాన మీరు అల్లోపతి మానేయక్కర్లేదు మేడం. అల్లోపతి ట్రీట్మెంట్ జరిపిస్తూనే దాంతోపాటు మా ట్రీట్మెంట్ కూడా చేస్తాం.
పైగా మేము కడుపులోకి మందులేమీ ఇవ్వము. శరీరం పైన మెడికేటెడ్ ఆయిల్స్తో మర్దన చేసి చచ్చుబడిపోయిన నరాలకి ఉత్తేజం కలిగించి పేషెంట్ లేచి తిరిగేలా చేస్తాం. దయచేసి ట్రీట్మెంట్కి ఒప్పుకోండి మేడం. వర్మ గారు నాకు చేసిన సాయానికి కొంతైనా ఆయన రుణం తీర్చుకునే అవకాశాన్ని, అదృష్టాన్ని నాకివ్వండి మేడం. వైదేహి, నువ్వేమంటావు? ఆయుర్వేద ట్రీట్మెంట్ చేయిద్దామంటావా? ఇన్ని రోజులు అలోపతి వైద్యం చేయించడం వల్ల మావయ్య గారిలో పెద్దగా మార్పేం రాలేదు కదా అత్తయ్య గారు. ఆయుర్వేదం కూడా ట్రై చేసి చూద్దాం. మన అదృష్టం బాగుంటే మార్పు రావచ్చు. ట్రీట్మెంట్ కూడా ఎక్కువ రోజులు పట్టదు మేడం. 1 వారం రోజులు చేస్తే చాలు. ఆయన టక్కున లేచి చకచక నడవగలుగుతారు. అసలు 2-3 రోజులు ట్రీట్మెంట్ చేస్తేనే ఫలితం మీకు కనబడుతుంది. సరేనమ్మా, వారం రోజుల్లో ట్రీట్మెంట్ అయిపోతుంది అంటున్నావు కదా, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. మా అదృష్టం బావుంటే నీ వైద్యం ఫలించి ఆయన లేచి తిరుగుతారు. అంతకంటే మాకు ఇంకేం కావాలి? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వర్మ గారు ఎక్కడున్నారు మేడం? రామ్మా. పగలు రాత్రి తేడా లేకుండా ఎప్పుడూ అలా నిద్రపోతూ ఉంటారమ్మా. మెలకు వచ్చినప్పుడు కూడా కాళ్ళు చేతుల్లో ఏ చలనం రావట్లేదు. వస్తుందండి, తప్పకుండా ఆయనలో మార్పు వస్తుంది. నా ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది. మావయ్య గారిలో చలనం వస్తుంది చూడండి.
చెప్పులు కూడా కదులుతున్నాయి. ట్రీట్మెంట్ మొదలుపెట్టిన కాసేపటికే ఈయనలో మార్పు వచ్చింది. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేమమ్మా. అయ్యో, పెద్దవారు మీరు. నాకు నమస్కారం చేస్తే ఆయు క్షీణం. చిన్న పెద్ద అని కాదమ్మా, డాక్టర్లు దేవుడితో సమానం. వైద్యో నారాయణో హరి అన్నారు. దేవుడికి దండం పెడితే తప్ప. రేపు మళ్ళీ ఇదే టైంకి వస్తాను మేడం. అలాగేనమ్మా. నీ ఫీజు ఎంత? ఫీజా? అక్కర్లేదు మేడం. అదేంటమ్మా, వైద్యం చేసిన డాక్టరు ఫీజు తీసుకోను అంటే ఎలా? ఎంత డాక్టర్ అయినా వైద్యం చేసినందుకు అమ్మా నాన్నల దగ్గర, అత్తమామల దగ్గర ఫీజు తీసుకోకూడదు కదా మేడం. నీకు మేము అమ్మా నాన్నలం కాదు, అత్తామామలం కూడా కాదు. నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు కదా. ఉంది మేడం. మీకు నాకు సంబంధం ఉంది. మీ ఫ్యాక్టరీ నాకు అన్నం పెట్టిన అమ్మతో సమానం. ఆనంద గజపతి వర్మ గారు మాకు తండ్రితో సమానం. వైదేహి అక్క నన్ను గుర్తుపట్టేసిందా ఏంటి? ఏంటండి? ఏం లేదమ్మా, నీ ఫోన్ నెంబర్ కొంచెం చెప్తావా? ఫీడ్ చేసుకుంటాను. ఏదైనా అవసరమైతే కాల్ చేయడానికి ఉంటుంది కదా. అలాగేనండి. 9393. ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత సిమ్ కార్డ్ మార్చేయడం చాలా మంచిదైంది. ఏ టైంలో అయినా మీకు ఫోన్ చేయొచ్చు కదా డాక్టర్ గారు. ఏ టైంలోనైనా పర్వాలేదండి. మీకే అవసరం వచ్చినా ఏ టైంలోనైనా ఫోన్ చేయండి, వెంటనే నేను వచ్చేస్తాను. అలాగేనండి. వస్తానండి. అఖిల్ బాబు, ఎంతసేపు అయింది వచ్చి? ఇంతకు ముందే. ఏంటి అఖిల్ బాబు అంత సీరియస్ గా ఆలోచిస్తున్నారు? నువ్వు ఎక్కడికి వెళ్ళుంటావా అని ఆలోచిస్తున్నాను. తెలిసిపోయింది. నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలిసిపోయింది.
నేను మామయ్య గారి దగ్గరికి వెళ్ళి వైద్యం చేసిన విషయం తెలిసిపోయిందా ఏంటి? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళావన్నది నువ్వు నాకు చెప్పకపోయినా నాకెలా తెలిసిందనా? కొన్ని అలా తెలుస్తూ ఉంటాయి. నీ చేతుల్లో ఉన్న సంచిని చూస్తే తెలుస్తుంది నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని. ఆ సంచిలో నుంచి బయటికి తొంగి చూస్తున్న ఆ గోంగూర కట్టను చూస్తేనే అర్థమవుతుంది నువ్వు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొస్తున్నావు అని. సంచిలో కూరగాయల కింద ఆయిల్స్, యాప్రాన్ ఉన్నాయి. అవి కనుక చూసారంటే విషయం బయటపడిపోతుంది. అన్నీ మీకు ఇష్టమైనవే తెచ్చానండి. ఇటు ఇవ్వండి. అవును, మీరేంటి ఈ టైంలో ఇంటికి వచ్చారు? పక్క వీధిలో ఒక డ్రాపింగ్ ఉంటే వచ్చాను. ఇంటికి వచ్చి నీ చేత్తో కమ్మటి కాఫీ తాగి వెళ్దామని వచ్చాను. అవునా? 2 నిమిషాలు ఉండండి, తెస్తాను. క్షమించండి అఖిల్ బాబు, మీకు చెప్పకుండా మామయ్య గారికి వైద్యం చేస్తున్నాను. మామయ్య గారికి పూర్తిగా నయమయ్యాక ఆ విషయం మొట్టమొదటిగా మీకే చెప్తాను. కాఫీ టేస్ట్ కాఫీ గింజల్లో ఉంటుందా, పంచదారలో ఉంటుందా, పాలల్లో ఉంటుందా అని నాకింతకాలం ఒక డౌట్ ఉండేది. ఈ రోజుతో ఆ డౌట్ క్లియర్ అయింది. ఎలా క్లియర్ అయింది? కాఫీ టేస్ట్ అనేది ఆ మూడిట్లోనూ ఉండదు, చేసే వాళ్ళ చేతుల్లో ఉంటుంది అని తెలిసింది. ఈ మధ్య మీరు ఊరికూరికే నన్ను తెగ పొగిడేస్తున్నారు. ఊరికే ఏం పొగడట్లేదు, కారణం ఉంది కాబట్టే పొగుడుతున్నాను. కాఫీ ఇంత కమ్మగా పెట్టావు కాబట్టే పొగిడాను. రైడ్ బుక్ అయింది, నేను బయలుదేరుతాను. బాయ్. హలో సార్, ఎక్కడున్నారు సార్? 2 minutesలో వస్తున్నాను సార్. అత్తయ్య చూసారా, కాళ్ళు చేతులు ఎలా కదిలిస్తున్నారు? ఆయుర్వేద ట్రీట్మెంట్ వల్ల ఉపయోగం ఉండేలా ఉంది. అవునమ్మా, నాకు అదే అనిపిస్తుంది. ట్రీట్మెంట్ పూర్తయ్యేసరికి ఖచ్చితంగా ఈయనలో మార్పు వస్తుందనిపిస్తోంది. మన మీద దయ తలచి ఆ అమ్మాయిని ఆ దేవుడే మన దగ్గరికి పంపించినట్టున్నాడు. అవునత్తయ్య, అంతా ఆ దేవుడి దయ. ఆ టాబ్లెట్స్ ఇవ్వమ్మా. అలాగే అత్తయ్య, మామయ్య గారు ఆయుర్వేద ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవుతున్నారు కదా, ఇంకా ఈ టాబ్లెట్స్ వాడాలంటారా? వాడాలమ్మా, ఖచ్చితంగా వాడాలి. అంటే
ఇన్ని రోజులు వాడినా కూడా వీటి వల్ల మామయ్య గారిలో పెద్ద మార్పు రాలేదు. ఈ టాబ్లెట్స్ వల్ల బెటర్మెంట్ లేకపోగా రోజురోజుకి ఏదో తేడా కనబడుతుంది. ఎప్పుడూ మత్తుగా పడుకొనుంటున్నారు.